రైట్. అజయపూర్ శ్రీనివాస్ గారు, రిజర్వేషన్ల విషయం ఎందుకు బీజేపీ మీద పదే పదే అంశం వస్తుంది అంటే, అప్పుడో ఇప్పుడో మీ కేంద్ర మంత్రులు కొంతమంది, ఎంపీలు కొంతమంది మీ అధికారంలోకి వస్తే సమీక్షిస్తామనో, లేకుంటే రాజ్యాంగంలో మార్పులు చేస్తామనో చాలా సందర్భాల్లో అన్నారు. కర్ణాటకకు సంబంధించిన ఒక కేంద్ర మంత్రి అయితే ఈసారి సీట్ ఇవ్వలేదనుకోండి, ఆయన చాలా స్పష్టమైనటువంటి ప్రకటన కూడా 2-3 సందర్భాల్లో చేశాడు. మీకు గుర్తుందేదో గౌరీ గారు దాన్ని చూడాలి. అట్లా కొంతమంది ఎంపీలు అవివాదాస్పద వ్యాఖ్యలు చేయటం వల్లే ఈ అంశం పదే పదే తెర మీదకి వస్తుంది అనేటువంటిది వాస్తవా కాదా? ఆ కాంటెస్ట్లోనే మీరు వాళ్ళ రిజర్వేషన్ లాక్కొని వీళ్ళకి ఇస్తారు, వీళ్ళ రిజర్వేషన్ లాక్కొని వాళ్ళకి ఇస్తారు, మీ అధికారంలోకి వస్తే మైనార్టీల రిజర్వేషన్ రద్దు చేస్తాం, మీరు స్టార్ట్ చేశారు గేము. రిజర్వేషన్లు మైనార్టీ రిజర్వేషన్ రద్దు చేస్తాం, లాంటి మీరు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీళ్ళ లాక్కొని వాళ్ళకి ఇస్తుంది. ఈ గేమ్ కాస్త చివరికి మీ మెడకు చుట్టుకుంది. చివరికి అసలు బీజేపీ 400 సీట్లు ఎందుకు అడుగుతుందంటే బికాస్ ఆఫ్ దట్ రీజన్. భారత రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంది, అందులో భాగంగా రిజర్వేషన్లు ఎత్తేసే అవకాశం ఉంది. మెడకు చుట్టుకున్న పాము కరవక మారింది అన్నట్టు అయిందా? సరే, అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతీయ జనతా పార్టీ యాజ్ ఎ పార్టీగా విధానపరంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏ పోషణ కాదు. పైపెచ్చు సామాజిక న్యాయం కోసం ఈ యొక్క రిజర్వేషన్లు తప్పనిసరిగా కంటిన్యూ చేస్తుంది. ఇది మొదటిసారి కాదు, పదే పదే చెప్తూ వస్తుంది. డెఫినెట్ గా మేము రిజర్వేషన్ వ్యతిరేకం. ఏ రిజర్వేషన్లు? రాజ్యాంగంలో లేనటువంటి, రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు మరియు మిగతా సర్దార్ పటేల్ గారు, జేబీ కృపలాని గారు ఏదైతే సజెస్ట్ చేసినారో రిజర్వేషన్ల కోసం, ఏదైతే వద్దన్నారో రిజర్వేషన్ మైనార్టీలకు, దానికి ఆ మైనార్టీ రిజర్వేషన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధైర్యం ఉంది. ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్రాఫ్ట్ చేసినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి అందరూ కాంగ్రెస్ నాయకులే కదా. వాళ్ళకి ఇప్పటి కాంగ్రెస్ నాయకులు ఏ కొద్దో గొప్ప గౌరవం ఉంటే ఆ నాయకుల మీద, అంబేద్కర్ గారి మీద, మిగతాల మీద రెస్పెక్ట్ ఉంటే ఆ రాజ్యాంగం ప్రకారంగా మేము నడుచుకుంటాము. ఆ రిజర్వేషన్లు మేము రద్దు చేస్తామని చెప్పండి. మారాగా మేము ధైర్యంగా మాట్లాడుతున్నాం. మైనార్టీలకు రిజర్వేషన్లు కర్ణాటకలో కావచ్చు, లేదు ఇక్కడ వైఎస్ గారి యొక్క హయాంలో ఇచ్చినట్టు రిజర్వేషన్ ముస్లిం మైనార్టీలకు కావచ్చు, ఇంకేమైనా మేము చెప్పినట్టుగా వాళ్ళు చెప్పానండి. ఆ నాయకులకు గౌరవంగా రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పండి. చెప్పే ధైర్యం ఉన్నదా? ఇది కాదండి. రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలనే విషయం మేము చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం. మేము అతీతంగా మాట్లాడతలేము. కానీ కాంగ్రెస్ పార్టీకి భయం చుట్టుకున్నది. ఏ మాట్లాడిన ప్రజలు బీజేపీ మాటని నమ్ముతా ఉన్నది, బీజేపీకి ఓటేస్తా ఉన్నారు, బీజేపీకి పట్టం కడతా ఉన్నారు. కానీ మీరు ఎప్పుడైతే బీసీ యొక్క గణాంకాలని విషయంలో వెనకడుగేశారో, దాంతో మీకు తొందరగా ఈ అపవాదు చుట్టుకున్నది అని అంటే ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఎందుకు బీసీ జనగణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ఎందుకు పదే పదే రాహుల్ గాంధీ అంటే ఇండియా కూటమి అంటుంటే ఆ విషయంలో మీరు కొంత వెనకడుగు వేస్తున్నట్టుగా కనపట్టాలా? అది కూడా మేము మా స్టాండ్ ఎక్కడ కూడా ఎన్నడూ కూడా బీసీ ఆర్థిక సామాజిక ఉద్ధరణ కోసం ఎప్పుడు మేము ఖిలాఫ్ కాదు, ఎప్పుడు సపోర్ట్ గానే ఉన్నాం. కానీ దేశ ఐకమత్యానికి దెబ్బతీసే విధంగా కుల రాజకీయాలు చేస్తూ కులాల్ని ఇంకా జనగణన చేయటం అంటే దేశ ఐక్యతకి భంగం కలుగుతుంది అని బీజేపీ విశ్వసిస్తుందా? మా స్టాండ్ అలా బీసీలకు పెద్దపీట వేస్తూ వాళ్ళకందరూ కూడా సామాజిక న్యాయం కల్పించాలి. మా లక్ష్యం, మా వాటా తేలాలంటే మా జనాభా సంఖ్య తేలాలని బీసీలు అంటున్నారు. అరే రిజర్వేషన్ దానికే ఉన్నాయి కదా సార్. రావాల్సినంత రావడం లేదు అని. ఇప్పుడు సీలింగ్ ఏదైతే 50 ఉందో సరిపోదని కదా మండల కమిషన్ అదే కదా చెప్పింది. మండల కమిషన్ వ్యతిరేకంగా మీరు మందిర్ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు నాడని. మండల కమిషన్ లాగానే మందిర్ నినాదాన్ని తీసుకొచ్చారు మీరు అనేది మీ మీద ఒక అపవాదం ఉంది. శ్రీనివాస్ గారు దయచేసి అర్థం చేసుకొని, రాజ్యాంగం అలో చేస్తుందా 50కి బియాండ్ చెప్పండి? తెలియదు కదా. రాజ్యాంగం సవరించుకోవచ్చు కదా. ఏముంది, ఎన్నో సవరణ 370 ఆర్టికల్ రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేశారు. లేదు ఇంకోటి చేయాలంటే కామన్ సివిల్ కోడ్ కావాలంటే రాజ్యాంగ సవరణ చేస్తారు. 50% సీలింగ్ కావాలంటే తమిళనాడులో రాజ్యాంగం లాగా సవరణ చేసి దానికి ప్రత్యేకంగా ఇచ్చినట్టుగా మనం కూడా దేశవ్యాప్తంగానే సవరణ చేయొచ్చు కదా. అదేనా కొంపలంటే పోయే అంశం?
ఆ రాజ్యాంగం రాసినటువంటి ఒక మహానుభావులందరినీ కూడా తుంగలు తొక్కి అవమానపరుస్తూ రాజ్యాంగం కొత్తగా రాసుకుంటారన్నట్టు వీళ్ళందరూ కూడా 370 ఆర్టికల్ రాస్తే రద్దు చేస్తే కూడా వాళ్ళని అవమానపరచడమేగా. కాదు, 370 ఆర్టికల్ భారత రాజ్యాంగం రాసింది, రాజ్యాంగం రాసిన వాళ్ళని అవమానపరచడం అవుతుందా? 370 రద్దు చేయడం అంటే రాజ్యాంగం రాసిన వాళ్ళని అవమానపరచడమా? ఇప్పటికి దరిదాపు 70 సార్లు 60 సార్లు రాజ్యాంగ సవరణ చేసినాం. చేసిన ప్రతిసారి రాజ్యాంగం రాసిన వాళ్ళని అవమానపరచడం అయితే రాజ్యాంగ సవరణ చేయకూడదు. మీరు అర్థం చేసుకోండి, ఎక్కడైతే పరిస్థితులకు అనుగుణంగా దేశ హితం కోసం చిన్నపాటి సవరణ చేయడానికి ఎవరైనా చేసుకోవచ్చు. ఆనాడు 370 ఆర్టికల్ ఎన్ని సంవత్సరాల కోసం ఉన్నది సార్? లేదా ఇప్పట్లేదా 10 years కోసం అని రివ్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ విషయాన్ని పక్కన పెట్టి మొత్తం జిందగీ మొత్తం శాశ్వతంగా సంవత్సరాలు కాదు దశాబ్దాలు శతాబ్దాల పాటు మీకు ఇచ్చేస్తామంటే ఎట్లయితే సార్? ఇది అర్థం చేసుకోవాలి. అలాగే ఈ దేశం ఐకమత్యంగా ఉండాలి, మళ్ళీ మతాల పేరు విభజన జరగద్దు. మీరేమో దేశం ఐకమత్యంగా ఉండాలంటారు, 4 ముస్లిం రిజర్వేషన్ని ఇలాంటి ఇంకో రిజర్వేషన్లో రద్దు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక్క సీటు కూడా చట్టసభల్లో అవకాశం కల్పించారు, సీట్లు ఇవ్వరు. ఐకమత్యంగా ఎట్లుంటుంది? మంది ఏకత్వంలో భిన్నత్వం కదా, మంది ఏకత్వంలో భిన్నత్వం. ఐకమత్యంగా ఉండాలంటే అందరినీ కలుపుకొని పోవాలి కదా. ఆ రకంగా మీరు కొన్ని విషయాల్లో కట్టురోగా ఉంటున్నారు కదా, కొంతమంది విషయంలో కట్టురోగా ఉంటున్నారు కదా.